వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ. మనం ఏపీ టెట్ 2024 జూలై నోటిఫికేషన్ ఎగ్జామ్ వెళ్ళిన అక్టోబర్లో వచ్చేటువంటి ఎగ్జామ్ పేపర్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు వీడియోలో మనం 6th జరిగినటువంటి అక్టోబర్ 6th మార్నింగ్ జరిగినటువంటి పేపర్ చూస్తుంది షార్ట్కట్ వేలో. ఇప్పుడు 6th ఈవినింగ్ జరిగినటువంటి సెషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒక్కొక్క బిట్టు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే షార్ట్ ట్రిక్ వేలో వెళ్ళిపోదాం. రైట్, ఇక్కడ ఫస్ట్ బిట్ అబ్జర్వ్ చేస్తే మనం సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ కాన్వెక్స్ హెక్సాకాన్ అని చెప్పేసి అడిగిందండి. సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ కాన్వెక్స్ హెక్సాకాన్ అని చెప్పేసి అన్నాడు. ఒక కుంభాకార షడ్భుజిలోని బాహ్య కోణాల మొత్తం ఎంత అండు? బాహ్య కోణాల మొత్తం మీరు ఏదైనా తీసుకోండి, బాహ్య కోణాల మొత్తానికి ఆన్సర్ ఏంటిదయ్యా అంటే 360 degrees. అది ట్రయాంగిలా, క్వాడ్రిలేటరలా, లేకపోతే పెంటాగానా అంటే పంచభుజ, హెక్సాగానా, ఏదైనా కానీ ఆన్సర్ ఒకే ఒక ఆన్సర్. సింపుల్గా బాహ్య కోణాల మొత్తము అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 360 degrees అవుతుంది. అదే అంతర కోణాల మొత్తాన్ని మన సూత్రం ఉంది 2n-4 రైట్ యాంగిల్స్ అని ఉంటుంది, అది వచ్చి డిస్కస్ చేద్దాం. ఓకేనండి, రైట్. సో ఇలా మనం సింపుల్గా ఏం చేయొచ్చు అంటే మనకి చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏమని చెప్తున్నాం మనం? అంతరకోణాల మొత్తం అయితేనేమో n-2 × 180 లేదా 2n-4 రైట్ యాంగిల్స్ అంటాం. n బదులు భుజాల సంఖ్యను రాసుకుంటే సరిపోతుంది. కానీ బాహ్య కోణాల మొత్తానికి ఎటువంటి ఫార్ములా అవసరం లేదు, డైరెక్ట్గా 360 ఆన్సర్ రాయొచ్చు. రైట్, నెక్స్ట్ వన్కి వెళ్తే ద వాల్యూ ఆఫ్ 2^10 × 3^5 × 25² బై 9² × 5^5 × 4^5 దాని యొక్క విలువ ఎంత అని చెప్పి అడిగిందండి. ఇక్కడ నేనేం చేస్తానంటే అన్నీ ఒకే దానిలో కన్వర్ట్ చేసుకుంటా. పైన 2, 3 కనబడతా ఉంది, 5 కనిపిస్తూ ఉంది. ఒక ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. చేసే క్రమంలో చూడండి ఏం జరుగుతుందో. 2^10 3^5 దీన్ని 5² రాయొచ్చు, 5^4 అవుతుంది. 25² ఏం రాస్తా అంటే 5² హోల్ స్క్వేర్, a⁻m హోల్ పవర్ m అనేది a⁻mn అవుతుంది. ఇక్కడ దీన్ని 3² రాస్తా, 9ని 2 అంటే 3^4 5^5 4^5 4ని నేను 2² అంటే 2^10 అవుతుంది. 2² a⁻m హోల్ పవర్ n. ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం, ఏమేమి ఉన్నాయి క్యాన్సిల్ చేసుకుంటే మనకు మిగిలిపోయి రాసేయచ్చు, ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ 5లు 4 ఉన్నాయి, ఇక్కడ 1 మిగులుతుంది. ఇంకా 3లో వచ్చేసరికి ఇక్కడ 4లో ఇక్కడ 1 మిగులుతుంది. 2^10 క్యాన్సిల్. సో పైన 3 1 మిగిలింది, కింద 5 1 మిగిలింది. సో ఆప్షన్ ఏమైంది అంటే 3/5 అవుతుంది. పైన ఒక 3 మిగిలింది, కింద ఒక 5 మిగిలింది. చూడండి మొత్తం 5 5లు కదా, దాంట్లో 1 మిగిలింది. సో ఆన్సర్ ఏమవుతుంది 3/5. సింపుల్గా చేసేయచ్చు. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. కాస్ట్ ఆఫ్ డజన్ జెల్ పెన్స్ ఈజ్ ₹180. డజన్ జెల్ పెన్స్ ₹180. And cost of 8 ball pens is ₹56. The ratio of cost of a gel pen to the cost of a ball pen is అని చెప్పాను. రేషియో ఆఫ్ కాస్ట్ ఆఫ్ జెల్ పెన్ కాస్ట్ ఆఫ్ బాల్ పెన్. ఒక డజన్ జెల్ పెన్నుల ధర 180, 8 బాల్ పెన్నుల ధర 56 అయిన జెల్ పెన్ ధర మరియు బాల్ పెన్ ధరల నిష్పత్తి అంతే. నిష్పత్తి చేసేటప్పుడు మనం ఒక్కొక్కటి తీసుకోవాల్సి ఉంటుంది. 12 పెన్నులు 180, ఒక పెన్ను ఏమవుతుందండి 180/12. ఓకేనండి, ఈస్ట్. ఇక్కడ బాల్ పెన్లు వచ్చి 8 బాల్ పెన్లు 56. సో ఏమవుతుందండి 56/8. సో నిష్పత్తి క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి. 12 1 12 12 5 8. సో 15:7 15:7. సో ఆప్షన్ 15:7. సింపుల్గా అండి. మనం ఎందుకంటే మనం నిష్పత్తి చేసేటప్పుడు ఒక్కొక్క ఐటమ్ మీదే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చింది డజన్ పెన్నులు ఇచ్చిండు, ఇక్కడేమో 8 పెన్స్ ఇచ్చింది, కాబట్టి ఒక్కొక్కటికి మనం కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆర్ 2m+3 and 3m-4. దెన్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈస్. ఒక దీర్ఘచతురస్ర పొడవు వెడల్పులు వరుసగా 2m+3 3m-4 అయిన వైశాల్యం. వైశాల్య సూత్రం చెప్పుకున్నామండి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ దీర్ఘచతురస్ర వైశాల్యం, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్, పొడవు ఇంటూ వెడల్పు 2m+3 ఇంటూ 3m-4. బైనామియల్ ఇంటూ బైనామియల్, ద్విపది ఇంటూ ద్విపది. పదాలు మల్టిప్లై చేద్దాం. 2m × 3m అంటే ఒకదాన్ని మొత్తం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. 2m × 3m 6m². కనపడ అన్నిటి 6m² ఉంది. 2m × -4
మైనస్ 8m 2mతో అయిపోయింది 3తో 3 3s ఆర్ 9m మైనస్ 12. సో టోటల్గా ఏమవుతుందండి 6m² ప్లస్ m మైనస్ 12. 6m² ప్లస్ m మైనస్ 12 ఆప్షన్ 4. సో ఇది వైశాల్యం అవుతుంది. ఒకటే అండి అంటే ఆల్జీబ్రాని మెన్జురేషన్తో లింకప్ పెట్టిండు. బీజగంతులో ఉన్నటువంటి పదాలను ఏం చేసి సమాసాలను ఏం చేసిందంటే వైశాల్యంగా మార్చడానికి ట్రై చేసిండు. ఓకేనా, ఇలా సింపుల్గా చేసేయచ్చు. నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ బిట్వీన్ -2801 అండ్ -1567. -2801 అండ్ -1561 మధ్య ఉన్నటువంటి పూర్ణాంకాల సంఖ్య ఎంత? పూర్ణ సంఖ్యల సంఖ్య ఎంత అనండి. ఇది నెంబర్ సిస్టమ్. మనం నెంబర్ లైన్ తీసుకున్నాం అనుకో చాలా ఉంటాయండి మధ్యలో. వాటిని మనం ఇది స్మాలెస్ట్, ఇది బిగ్గెస్ట్ అండి. వీటి మధ్యలో ఉన్న నెంబర్లు ఎన్ని? మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య. వీటి మధ్యలో ఉన్న నెంబర్లు మనకి ఇప్పుడు కావాల్సి ఉంటుంది. రైట్, చూద్దాం మధ్యలో ఎన్ని నెంబర్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? మధ్యలో నెంబర్లు ఉన్నాయి అంటే ఇక్కడ నుంచి మనకు జనరల్గా మనం ఏం చేస్తామంటే 3, 10 మధ్యలో ఉన్న నెంబర్లు ఎన్ని? మధ్యలో ఏముంటాయండి? 4, 5, 6, 7, 8, 9 ఎన్ని ఉంటాయండి? 6 నెంబర్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? మధ్యలో గల నెంబర్లు. ఇక్కడ అడిగింది బిట్వీన్ అనడండి. బిట్వీన్ మధ్యలో ఉన్న నెంబర్లు అడిగింది. మధ్యలో ఉన్న నెంబర్ల సంఖ్య మనకి కావాలి. అంటే ఇక్కడ 10 మైనస్ ఇక్కడ ఏమవుతుంది? టోటల్గా అబ్జర్వ్ చేస్తే మనకి 4 1, 5 1, 6, 7, 8, 9 అంటే 6 వచ్చినాయండి. కానీ డిఫరెన్స్ చూడండి ఎంత ఉందో. డిఫరెన్స్ వచ్చి 7 ఉంది. అంటే ఇంకా ఒకటి తగ్గించాలి. అది కూడా కౌంట్ చేసుకుంటే +1 చేయాల్సి ఉంటుంది. సో తగ్గిస్తాం. మీకు డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ -1567 -280 అంటే మనం పెద్ద చిన్న సబ్ట్రాక్షన్ చేద్దాం. 2801 1567 ఏమవుతుందండి? 4 ఇక్కడ 9 ఉంటుంది. 9 - 6 3 నెక్స్ట్ 7 - 5 2 1 1 2 3 4 వచ్చిందండి. కానీ మధ్యలో ఉన్న నెంబర్లు కావాలంటే ఆ నెంబర్ మిస్ చేయాలి. సో ఒకటి తగ్గించినాం అనుకోండి ఏమవుతుంది? 1233. ఆన్సర్ ఏమవుతుంది అంటే 1233 అవుతుంది. ఒకటి తగ్గించాలి. ఈ చిన్న ఎగ్జాంపుల్ ఇది చెప్పుకున్నాం మనం. డిఫరెన్స్ చేసిన తర్వాత ఇంకొక సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ నెంబర్ మైనస్ ఈ నెంబర్ చేయాలి యాక్చువల్గా అయితే. సో మనం పెద్ద చిన్న సబ్ట్రాక్షన్ చేస్తాం. మధ్యలో ఉన్న నెంబర్లు వచ్చినాయి మనకి. ఇంకొక నెంబర్ సబ్ట్రాక్షన్ చేస్తే మధ్యలో ఎన్ని నెంబర్లు ఉన్నాయో వస్తాయి. ఓకేనా, అలా చేసేయచ్చు. 2 parallel lines are cut by intersected by a transversal. Identify the possible pair of interior angles on the same side of the transversal. రెండు సమాంతర రేఖలను ఒక తిర్యగ్రే ఖండించుచున్నది. అలా ఖండించినప్పుడు ఒకే వైపున ఉండుటకు సాధ్యమయ్యే అంతర కోణాలు అనడండి. ఇది x y అనుకుంటే వీటికి మనకేం తెలుసు అంటే x + y = 180 degrees అండి. సదృశ కోణాలు సమానం. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కో ఇంటీరియర్ అంటాం వీటిని. కో ఇంటీరియర్ అంటే సహ అంతర కోణాలు సంపూరకాలు అవుతాయి అండి. సో ఈ రెండు ఎప్పుడు ఏమవుతాయి? 180 degrees అవుతాయి. సమ్ 180 రావాలా? ఎలా ఉంది? సో ఇది థర్డ్ ఆప్షన్. ఇక్కడ సమ్ 90 వస్తుంది, 90 వస్తుంది, ఇక్కడ 190 వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే పాజిబుల్ దేనికి ఉందా అంటే 135 degrees అండ్ 50 degreesకి ఉందని చెప్పేసి అని మనం చెప్పవచ్చు. ఓకేనండి, ఇలా సింపుల్గా కండిషన్స్ తెలిస్తే మనం చేయొచ్చు. సదృశ్య కోణాలు సమానమవుతాయి. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కో ఇంటీరియర్ యాంగిల్ సప్లిమెంటరీ, కో ఎక్స్టీరియర్ యాంగిల్ సప్లిమెంటరీ. సహాంతర కోణాలు సంపూరకాలు, అలానే బాహ్య కోణాలు కూడా సంపూరకాలు. A circle is divided into 12 equal sectors, out of which 2 sectors marked red, 6 sectors marked blue, and 4 sectors marked green. The probability of getting green sector of spinning wheel is green sector P of green కావాలి. మనం ఇంతకుముందు వీళ్ళు డిస్కస్ చేసినాం. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అన్ ఈవెంట్ P of E = N of E by N of S. అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. ఏదైనా నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాజిబుల్ అవుట్కమ్స్. మొత్తం 12 చేశారండి. 12 సెక్టార్లుగా విభజించబడింది. అందులో 2 సెక్టార్లు ఎరుపు, 6 సెక్టార్లు నీలం, 4 సెక్టార్లు ఆకుపచ్చ. ఇప్పుడు మనకి ఆకుపచ్చని సెక్టార్ పొందే సంభావ్యత 4. సో ఏమైందండి? 4 1s are 4 3s are. సో ఆన్సర్ 1/3. ఇలాంటి క్వశ్చన్స్ మనం విత్ ఇన్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చండి. టైం సేవింగ్.
ఒకటే అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య, టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాజిబుల్ అవుట్కమ్స్, సంభావ్యతకు సూత్రం. పి ఆఫ్ గ్రీన్ కావాలి కాబట్టి 4 అనుకూలంగా ఉన్నాయి, మొత్తం పైన 4/12 1/3. If 1/x and 1/y are inverse proportion, then x and y are direct proportion, inverse proportion, not in any proportion, sometimes indirect and sometimes in inverse proportion depending on the context. 1/x మరియు 1/yలో విలోమానుపాతంలో ఉంటే xyలు ఎలా ఉంటాయి అని చెప్పి అడిగిందండి. అనులోమానుపాతమా విలోమానుపాతమా, ఏ అనుపాతంలో ఉండవా, సందర్భాన్ని బట్టి ఒక్కోసారి అనులోమానుపాతం మరొకసారి విలోమానుపాతంలో ఉంటాయా అని చెప్పి అడిగింది. జనరల్ ఇది చూద్దాం. 1/x is inversely proportional to 1/y అన్నాడు. అంతేనండి. 1/x 1/yకి విలోమం ఇలా రాస్తాం మనం. ఏ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బి అంటే ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/a అని రాస్తాం. దీన్ని మరి ఏం రాయొచ్చు మనం ఇప్పుడు? 1/x ఇది రెసిప్రోకల్ తీసుకుంటే y అయిందండి. చూడండి 1/x 1y ప్రపోర్షనల్ టు y అని ఉంది అంటే ఆటోమేటిక్గా అది y అనేది ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు x. సో ఎలా ఉంటాయి అంటే విలోమానుపాతంలో ఉంటాయి. బోత్ ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. అవి ఏ పాతంలో ఉంటే వాటి రెసిప్రోకల్స్ కూడా అంతే ఉంటాయండి. ఏబీలు విలోమానుపాతంలో ఉంటే 1/a 1/bలు కూడా ఏమైతే అంటే విలోమానుపాతంలో ఉంటాయి. ఇలా సింపుల్గా దాన్ని మనం చేసేయచ్చు. 99.6 హోల్ స్క్వేర్ మైనస్ 0.4 హోల్ స్క్వేర్ విలువ ఎంత? ఇది చూస్తే నాకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఫామ్లో ఏందండి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. మరి దీన్నే రాయొచ్చు 99.6 ప్లస్ 0.4 ఇంటూ 99.6 మైనస్ 0.4 అని రాయొచ్చు. ఇది 100, ఇది 99.2. 100 అంటే ఏమైంది? ఒక పాయింట్ ఒక డిజిట్ జీరో పోయినా కానీ ఇంకొక జీరో ఎక్స్ట్రా ఉంటుంది. 9920 ఆప్షన్ 4. 9920 అని చెప్పేసి చెప్పవచ్చు. ఈ ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వితౌట్ యాక్చువల్ డివిజన్ అని చెప్పి, వితౌట్ యాక్చువల్ మల్టిప్లికేషన్ చెప్పి అడుగుతుంటాడు అప్పుడప్పుడు. సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ నెంబర్స్ 2/5 అండ్ 1/3. 2/5 మరియు 1/3 సంఖ్యల వ్యుత్క్రమాల మొత్తం. వ్యుత్క్రమం అంటే తిరగైందండి, ఏం లేదు, రివర్స్ చేస్తే వచ్చేదాన్ని వ్యుత్క్రమము అని చెప్పేసి చెప్తాం. రెసిప్రోకల్ ఓకేండి. మొత్తం రెసిప్రోకల్ రివర్స్ చేయాలి. a/b రెసిప్రోకల్ b/a అవుద్ది. ఏ రెసిప్రోకల్ 1/a అవుద్ది. సో ఎల్సిఎం 2. 1 టైం పోయింది 5, 1 2 టైమ్స్ పోయింది 6. సో ఆన్సర్ 11/2 ఆప్షన్ 2. 11/2 రెసిప్రోకల్స్ వ్యుత్క్రమాల మొత్తం. వ్యుత్క్రమాల మొత్తం. వ్యుత్క్రమం అంటే వాటిని రివర్స్ చేస్తే వచ్చేది, వాటి సమ్ డైరెక్ట్ ఫ్రాక్షన్ లాగా చేసేసి. The circumference of a circular disc of radius 2.1 meters 1 centimeters is 2.1 సెంటీమీటర్ వ్యాసార్థము కలిగిన వృత్తాకార ఫలకము యొక్క పరిధి. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏమనుకున్నామండి? 2πr. ఏరియా ఆఫ్ సర్కిల్ 5r స్క్వేర్. ఏరియా ఆఫ్ సర్కిల్ వృత్త వైశాల్యం ఏమవుతుంది? 5r స్క్వేర్ అవుతుంది. రాద్దాం. 2 ఇంటూ 5 అంటే 22/7 ఇంటూ 2.1. సో క్యాన్సిలేషన్ పోతుంది ఇక్కడ 0.3. 3 రెళ్ళ 6, 6 రెళ్ళ 12, 12 ప్లస్ 1 13, ఒక పాయింట్ 13.2 స్క్వేర్ సెంటీమీటర్స్. 13.2 చదరపు సెంటీమీటర్లు అని చెప్పేసి పాయింట్ చూసుకోండి. ఇక్కడ పాయింట్ ఒకే స్థానం ఉంది కానీ ఒకే స్థానం రావాలి. ఓకేనండి, అలా సింపుల్గా దీన్ని సాల్వ్ చేయాలి. సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా 2πr. A shirt was bought 240 and sold at 200. The loss percentage is 240కి కొనుగోలు చేసిన చొక్క 200కి అమ్మబడింది. నష్ట శాతము ఎంత? ఇందాక మనం ఇంతకుముందు సెషన్ 1లో ఏం చూసినామా అంటే లాభ శాతం మీద క్వశ్చన్ అడిగిందండి. ఇప్పుడు సెషన్ 2 నష్ట శాతం అడిగింది. అప్పుడే ఫార్ములా చెప్పుకున్నాం. నష్ట శాతము ఈక్వల్ టు నష్టము బై కొన్న వెల ఇంటూ 100%. లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ బై
కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. సో నష్టం ఎంత వచ్చిందండి? 40 రూపీస్ నష్టం వచ్చిందండి. 40 కొన్నడు, 200కి అమ్మింది కాబట్టి 40 నష్టం వచ్చింది. సో ఇప్పుడు కొన్న వేల ఎంత అండి? 240 ఇంటూ 100%. మనం లాభ శాతాన్ని కానివ్వండి, నష్ట శాతాన్ని కానివ్వండి ఎక్కడ కొలిపిస్తామంటే బేస్డ్ ఆన్ కాస్ట్ ప్రైస్, కొన్న వేల మీదనే ఆధారపడతాం. 0 0 క్యాన్సిల్, 4 6లు, 2 3లు, 2 50లు, 16 మూల 48, 2 ఉంటుంది ఇంకా 2/3%. సో ఆప్షన్ 1 16 48 ప్లస్ 2 50, 50/3%, 50/3%. ఓకేనండి. సో ఇలా సింపుల్గా చేసేయచ్చు. నెక్స్ట్ 103కి వెళ్దాం. ఇక్కడ ఏమడిగిండయ్యామన్నంటే ద ఇంటర్నల్ మెజర్స్ ఆఫ్ ఎ క్యూబాయిడల్ రూమ్ ఆర్ 11 meters, 4 meters into 3 meters, then the volume of the room. So not value, volume of the room. దీర్ఘఘనాకార గది లోపలి కొలతలు 11, 4, 3 అయిన ఆ గది ఘన పరిమాణం. సెషన్ 1లో ఏమడిగిందండి? ఘనం గురించి ఇచ్చిందండి, క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అడిగిందండి. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏమని డిస్కస్ చేసినాం మనం? అప్లై చెప్పుకున్నాం, LBH, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అని చెప్పినాం. సో ఇప్పుడు 11 into 4 into 3, 12, 12 ones are 12, 12 plus 1 13, 132 ఘనపు మీటర్లు, 132 ఘనపు మీటర్లు. ఆప్షన్ 4. 132 క్యూబిక్ మీటర్స్, 132 క్యూబిక్ మీటర్స్ అని చెప్పేసి అని చెప్పొచ్చు. 12 12 అంతే కదా, 12 11 12 12. సో ఏమవుతుందండి? 132 అండి. సింపుల్గా ఇది మనం సాల్వ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్, వి గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం 104. ద మోడ్ ఆఫ్ ద డేటా, మోడ్ ఆఫ్ ద డేటా, దత్తాంశము యొక్క బాహులకము. మనం కేంద్రీయ స్థానకోతల బాహులకం గురించి ఏం డిస్కస్ చేసినామండి? ఏది ఎక్కువ సార్లు అయితే రిపీట్ అవుతుందో, ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అక్కర్డ్ అబ్జర్వేషన్ ఈజ్ కాల్డ్ మోడ్ ఆఫ్ ద డేటా. ఏది ఎక్కువ సార్లు వస్తుందో దాన్ని ఏమంటాం మనం? బాహులకం. ఏది ఎక్కువ సార్లు వచ్చింది? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 8 2 times వచ్చింది, 7 2 times వచ్చిందండి. సో 2 ద్విబాహులక దత్తాంశం, బై మోడల్ డిస్ట్రిబ్యూషన్. 7 ఆన్సరే, 8 కూడా ఆన్సరే, ద్విబాహులక దత్తాంశం అని చెప్పేసి అని చెప్తాం. ఓకేనండి. రైట్. కీర్తన ట్రావెల్డ్ ఫర్ 3 hours to reach Kakinada, and then she traveled 145 minutes to return home. Total time of travel is. కీర్తన కాకినాడ చేరుటకు 3 గంటల ప్రయాణించింది, తిరిగి ఇంటి చేరుటకు 145 minutes ప్రయాణించింది. అయినా మొత్తం ప్రయాణించిన దూరం. ఈ 145ని మనం ఇప్పుడు దేనిలోకి మారుద్దాం? గంటల్లోకి మారుద్దామండి. గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. ఓకేనండి. సో ఇప్పుడు దీనిలో ఏముంటాయండి? 2 గంటలు ఉండి 120 పోగా ఇంకో 25 నిమిషాలు ఉంటాయండి. 145 minutes అంటే 2 hours 25 minutes. సో ఇక్కడ 3 hours ప్లస్ 2 hours 25 minutes, టోటల్గా ఏమైందండి? 5 hours 25 minutes. 5 hours 25 minutes, 5 గంటల 25 నిమిషాలు. 5 hours 25 minutes అని చెప్పేసి అని చెప్పొచ్చు. 5 గంటల 25 నిమిషాలు అనేవి అవుతుందని చెప్పొచ్చు అండి. రైట్. నెక్స్ట్ ఎన్ క్యూబ్ ఈక్వల్ టు 1331 అయినా ఎన్ ఎంత? ఇందాక సమగణం గురించి ఇచ్చి సమగణం యొక్క భుజము 11 అయినా ఘనపరిమాణం ఎంత అండి? 11 క్యూబ్ వేసినాం. ఇక్కడ ఎన్ క్యూబ్ ఇచ్చిందండి. ఎన్ క్యూబ్ ఈక్వల్ టు 1331. ఎన్ ఏమైందండి? క్యూబ్ రూట్ ఆఫ్ 1331. సో 11 అయిందండి. 11 యొక్క ఘనం అది 1331 ఘనమూలం ఏమైందంటే 11 అవుతుంది. ఎక్స్పాండ్ ఫామ్ 1808037 ఈజ్ ఎక్స్పాండెడ్ ఫామ్. సింపుల్ చేసేయచ్చండి. 1 ఆఫ్టర్ ఎంత ఉందంటే 1 2 3 4 5 6 7 zeros ఉండాలండి. 1 into 10 power 7, 1 into 10 power 7. నెక్స్ట్ 8 ఉందండి. 8 పక్కనే ఉంది కాబట్టి 8 into 10 power 6 ఉన్నయే రాయాలి, గుర్తుంచుకోండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడి నుంచి లెక్కేసుకుంటే 8 into 1 2 3 4 10 power 4 ఉన్నయే రాయాలి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ అయిపోయింది. 3 into 10 power 1 7. సో ఎక్కడ చూసుకోండి ఆప్షన్ అది.
1 × 10⁻⁷ ఇది ఈజీగా ఇది కానే కాదు. 10⁸ ఉంది, ఇది కాదు. 10⁸ ఉంది, ఇది కాదు. 10⁷ చూద్దాం, ఇది కావచ్చు. 8 × 10⁻⁶, 8 × 10⁻⁴, 3 × 10⁻1, 10, 7. సో ఆప్షన్ ఈజ్ ఎక్స్పాండెడ్ ఫామ్, విస్తరణ రూపం. ఓకేనా, విస్తరణ రూపం అంటే ఈ విధంగా ఉంటుంది. రైట్, వి గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. Arjun's present age is 3 times his son's present age. 10 years ago he was 5 times of his son's age. Then present age of Arjun's son is. అర్జున్ ప్రస్తుత వయస్సు అతని కొడుకు ప్రస్తుత వయస్సుకు 3 రెట్లు. 10 సంవత్సరాల క్రితం అతని వయస్సు కొడుకు వయస్సుకు 5 రెట్లు. అయితే అర్జున్ కొడుకు ప్రస్తుత వయస్సు ఎంత అన్నాడు. రైట్, ఇక్కడ చూడండి సింపుల్గా. అర్జున్ సన్, కొడుకు వయసు 2 రాసుకుందాం. సన్ అర్జున్. సన్ ఏజ్కి 3 టైమ్స్ ఉందంట. ఎప్పుడు ప్రజెంట్ ఏజ్ 3 టైమ్స్. సో సన్ ఏజ్ కానీ మనం x ఇయర్స్ అనుకుంటే అర్జున్ ఏజ్ ఏమైందంటే 3x ఇయర్స్ అవుతుంది. దీన్ని ఎలా కంపేర్ చేసిండయ్యా అంటే 10 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళిపోయిందండి. 10 ఇయర్స్ బ్యాక్ అంటే మనం 10 ఇయర్స్ తీసేయాలి ఇద్దరికి. అప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ ఏమవుతుందయ్యా ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఇతను అర్జున్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళ కొడుకు x-10 అవుతుంది. అర్జున్ ఏజ్ ఏమవుతుంది అంటే 3x-10 అవుతుంది. 10 ఇయర్స్ బ్యాక్ కొడుకుది x-10, అర్జున్ది 3x-10. ఎలా ఉందంటే అతని వయసు కొడుకు వయస్సుకు 5 రెట్లు ఉంది. 5 టైమ్స్ అని చెప్పండి. అంటే ఇంటూ 5 సరిపోతుందండి. సో 5 ఇంటూ ఈ వయసుకు సమానం అవుతుంది. 5 ఇంటూ 5 చేస్తే ఆ వయసు అనేది వచ్చేది. చూద్దాం, సింపుల్ సాల్వ్ వచ్చేది. ఇది లీనియర్ ఈక్వేషన్. 3x-10. ఎక్స్ను మొత్తం ఏ పట్టుకొద్దాం. 5x - 3x -10 + 50. సో ఏమైందండి 2x = 40. సో x ఎంత అంటే 20. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ అర్జున్ కొడుకు ప్రస్తుత వయస్సు ఎంత అంటే 20. ఆయనదైతే 60 అయింది. అర్జున్ వాళ్ళ నాన్నది ఏమవుతుంది, అర్జున్ ఏమవుతుంది 60 అవుతుంది. అర్జున్ కొడుకుది ఏమవుతుంది అంటే x కాబట్టి x ఎంత అంటే 20 ఇయర్స్ అవుతుంది. ప్రజెంట్ ఏజ్ 20 ఇయర్స్. The marked price of an article was ₹800. The shopkeeper gives a discount amount of 10% on marked price and still makes a profit of 20%. The cost price is the article is. ఒక వస్తువు ప్రకటన వెల ₹800. దుకాణదారుడు ప్రకటన వెలపై 10% రుసుము ఇచ్చినప్పటికీ 20% లాభం పొందితే ఆ వస్తువును దుకాణదారుడు కొన్న వెల ఎంత అన్నాడు. కాస్ట్ ప్రైస్ మనం కనుక్కోవాలి. ఇక్కడ మనం చిన్న లాజిక్ ఒకటి యూజ్ చేద్దాం. ఏంటిదయ్యా అంటే అది ఇక్కడ 2 మనకి కనిపిస్తున్నాయి. మార్కుడ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ ఉన్నాయి. మార్కుడ్ ప్రైస్ మీద 10% ఏమి ఇచ్చిండండి, డిస్కౌంట్ ఇచ్చిండు. సో అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి అతను అమ్మింది 90% ఆఫ్ మార్కుడ్ ప్రైస్. ప్రకటన వెల మీద 90% అమ్మిండు. ఇది ఏం తెచ్చిపెట్టిందయ్యా అంటే అతను కొన్న దాని మీద 20% ప్రాఫిట్ వచ్చిందండి. 20% అంటే యాడ్ చేసుకోవాలి, ప్రాఫిట్ కదా. అంటే అతను కొన్న దాని మీద 120% ఆఫ్ సిపి వచ్చిందండి. 120% ఆఫ్ సిపి వచ్చింది. గుర్తుంచుకోండి, 90% ఆఫ్ ఎంపీ అనేది 120% ఆఫ్ సిపికి ఈక్వల్ అయింది. దీన్ని నేను రాస్తాను. నేను % ఆఫ్ మొత్తం తీసేసుకుంటే ఎంపీ బై సిపి రేషియో ఫైండ్ అవుట్ చేస్తా అండి. 120/90 క్యాన్సిల్, 3 4s are 3 3s are. సో 4/3 అండి. ఎంపీ 4 పార్ట్స్ ఉంటే సిపి 3 పార్ట్స్ ఉంటుంది. కంపేర్ చేసినాం. ఎంపీ ఎంత ఇచ్చిండండి 800 ఇచ్చిండు. ఎంపీ 800 అంటే ఇంటూ 2 చేస్తే వచ్చింది. మరి సిపి ఏమైందండి 3 పార్ట్స్, 3 × 200 ఎంత అవుతుందండి 600 అవుతుందండి. సింపుల్ షార్ట్ ట్రిక్ అంది. ₹600 వస్తువు కొన్నాడు. దాని మార్కెట్ ప్రైస్ ఎంత ఉందంటే ప్రకటన ఎంత ఉందంటే ఎంత ఉంది, ప్రకటన వల్ల వచ్చేసరికి 800 ఉంది. ఓకేనా. ఆయన అమ్మింది అప్పుడు ఎంతకని చెప్పండి 600 అతనికి వచ్చింది. అతను అమ్మిన కాస్ట్ ఏమవుతుందయ్యా అంటే 20% వేసుకొని అమ్మటం అనేది జరిగింది.
అంటే 720 కమ్మంటాడు. దీన్ని మనం పిల్లల పరంగా ఎలా చెప్తాం జనరల్, ఇది ఒక షార్ట్ ట్రిక్, ఇది బెటర్ ట్రిక్ అనమాట. షార్ట్ ట్రిక్ పోయినామనుకోండి, ప్రకటన ఎలా 800 అంటే 100% వాల్యూ ఎంత అంటే 800, 90% ఇచ్చిన 90%కి అమ్మినప్పుడు ఎంత అయింది? అది ఇప్పుడు 90% అంటే 720, 720 రూపాయలు. ఓకేనా, లీవ్ ఇట్. ఇది ఒక అయిపోయింది. ఈ 700 రూపాయలు ఏంటంటే ప్రాఫిట్ వచ్చింది. ఎంత 20% అంటే 120%కి అమ్మినట్టు అయినట్టు. 720 అంటే 100% కావాలా, అంటే $10.72, సో 600. సో ఆన్సర్ ఏమవుతుందా అంటే 600. ఇది బెటర్ మెథడ్ అండి. సో 600 అది మనం పిల్లలకు చెప్పే మెథడ్. ఈ స్టెప్స్ డైరెక్ట్గా వేసినా కానీ వాస్తవానికి పిల్లలకు చెప్పి చాలా పెద్దగా వస్తుంది. ఇదైతే మాత్రం కంపారిజన్ ద్వారా ఈజీగా మనం చేయడానికి అవకాశం అనేది ఉంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అనంత్ సెల్స్ 15 లీటర్ 25 milliliter milk to a tea stall. Tea staller uses 7 liters 300 milliliters milk to make tea. Then the milk left in the can is. అనంత్ ఒక టీ స్టాల్కు 15 లీటర్ల 25 మిల్లీలీటర్ల పాలు అమ్మిండు. టీ స్టాల్లోని వ్యక్తి టీ చేయుటకు 7 లీటర్ల 300 మిల్లీలీటర్ల పాలని ఉపయోగించిండు. అయితే మిగిలిన క్యాన్లో మిగిలిన పాలు ఎంత? సబ్ట్రాక్షన్ చేయటమేగా. సో ఎంత ఉంది? ఇది రాసేటప్పుడు జాగ్రత్తగా చూడండి. 15 లీటర్స్ 25 మిల్లీలీటర్స్ 3 ప్లేసెస్ రావాలండి. 3 ప్లేసెస్ 2.5 మిల్లీలీటర్ అవుతుంది. లీటర్ మిల్లీలీటర్ మధ్య 3 ప్లేసెస్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తే 7 లీటర్స్ 300 మిల్లీలీటర్స్. ఓకేనండి, ఇక్కడ చూద్దాం. ఇది 5, ఇది 2, ఇది 7, 14 మైనస్ 7 లీటర్స్. 7 లీటర్ల 725 మిల్లీలీటర్లు మిగిలిపోయినాయి. ఏనండి 7 లీటర్స్ 725. ఇక్కడ రాసేటప్పుడు తొందర మనం 250 వేస్తాం. ఇట్స్ నాట్ 250, 25 లాస్ట్ నుంచి మనం చూసుకోవాల్సి ఉంటుంది. మిల్లీలీటర్ దగ్గర నెంబర్ వేసుకోవాలి. దానికి అందుకు ఫార్ములా కూడా చెప్పుకున్నాం. KH, సరే మన క్లాసులు చూస్తే అర్థమవుతుంది. DLDCM, సింపుల్ షార్ట్ ట్రిక్ అనమాట. సింపుల్ షార్ట్ ట్రిక్. రైట్, నెంబర్ ఆఫ్ పాసిబుల్ 4-digit నెంబర్స్ ఫార్మ్డ్ బై ద డిజిట్స్ 2481 4 digits 2481 యూజింగ్ ఈచ్ డిజిట్ ఓన్లీ 1 time. 2481 అనే అంకెలతో ప్రతి అంకెను కేవలం ఒకసారి మాత్రం ఉపయోగిస్తూ రాయగల అంకెల సంఖ్య 4 అంకెల సంఖ్యలు ఎన్ని? 4 అంకెలే ఉన్నాయి మన కాడ. సో 4 ఫ్యాక్టోరియల్ 4 into 3 into 2 into 1 24. ఏంటండి 24. ఆప్షన్ సెట్ ఎగిరిపోయింది. సో ఎన్ని ఫామ్ చేస్తామంటే 24 సంఖ్యలు ఎన్ని? 24 ఉంటాయండి. 24 సంఖ్యలు అనేవి ఉంటాయి. ఇక్కడ ఏదో ERBG వచ్చేసింది, ఏదంటే చేసినప్పుడు పొయ్యి ఉంటాయి. ఓకే, రైట్. ఓకే, గుర్తుంచుకోండి. ఫార్ములా ఏంటంటే 4 ఫ్యాక్టోరియల్. 3 అంకెలే ఉంటే 3 ఫ్యాక్టర్. అట్లా కాకుండా 4 ఇచ్చి 3 మళ్ళీ NCR ఉంటాయండి మనకి. పర్మిటేషన్ కాంబినేషన్లో వస్తాయి, మనకి అంత అవసరం లేదు. సో సింపుల్ గుర్తుంచుకోవాల్సిన 4 ఫ్యాక్టోరియల్ ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ 4 న్యాచురల్ నెంబర్స్ అని. నెక్స్ట్, x plus 2y whole square minus 8xy by x minus 2y into x plus 2y ఎంత అండి? ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏముందంటే ఫస్ట్ చూస్తుంది చూడండి, దాని సింప్లిఫికేషన్ చేయటమే. హోల్ స్క్వేర్ మైనస్ 4 into x into 2y రాయొచ్చు కదండి, బై x minus 2y into x plus 2y. ఓకే, ఇలా రాయొచ్చండి. 8x చూడండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab ఫామ్లో ఉందంటే a మైనస్ బి హోల్ స్క్వేర్. సో x మైనస్ 2y హోల్ స్క్వేర్ బై x మైనస్ 2y ఇంటూ x ప్లస్ 2y. సో ఒక x మైనస్ 2y హోస్ క్యాన్సిల్. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి మళ్ళీ a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 4y స్క్వేర్. సో ఆన్సర్ x స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్. x స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్. సో ఇలా సింపుల్గా మనం దాన్ని సాల్వ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఆల్జీబ్రాకి సంబంధించింది. లేదు దీన్ని ఏ ప్లస్ ఫార్ములా మనం ఎలాబరేట్ చేసినా మళ్ళీ అక్కడికే వస్తుంది. 2 adjacent angles of a parallelogram have equal measures then the angles are. ఒక సమాంతర చతుర్భుజం ఆసన్న కోణాలు సమానమైన, మనం ఇందాకే డిస్కస్ చేసినాం ఇంతకుముందు పేపర్ 1 సెషన్ 1లో ఇలాంటి క్వశ్చన్ కనబడదు మనకి.
ఈ మనం ప్యారలలోగ్రామ్ సమాంతర చతుర్భుజం ఏమంటామంటే 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ ఇలా ఉంటాయి. ఏబిసిడి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆసన్న కోణాలు సమానమైనవి అంట. వాస్తవానికి ఈ రెండింటి మొత్తం ఎంత అయిందండి 180 అవుతుంది. సగం సగం చేస్తే 90. సో ఆన్సర్ ఏంటండి 90 degrees. ఆసన్న కోణాలు సంపూరకాలు అవుతాయి ఎప్పుడూ కూడా సమానంగా 180 2 పార్ట్స్ చేస్తే 90 degrees. అది ఎలా మారిపోతుందంటే రెక్టాంగిల్ లాగా మారిపోతుంది. నెక్స్ట్ ABBCCA ఆర్ ద లెన్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ABC. దెన్ త్రిభుజం ABCలోని భుజాల కొలతలు ABBCCA అయితే వాటి మధ్య సంబంధం. మనం భుజాల కొలతలు డిస్కస్ చేసినాం. ఏమని చెప్పినామండి, త్రిభుజంలోని 3 భుజాలను మనం తీసుకున్నప్పుడు ఏవైనా 2 భుజాల మొత్తం 3వ భుజం కంటే ఎక్కువ, భేదం 3వ భుజం కంటే తక్కువ. కండిషన్ బేస్ మనం చూడాల్సి ఉంటుందండి. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆప్షనే వస్తుందండి. 2 భుజాల మొత్తం 3వ భుజం కన్నా ఎక్కువ ఉంటుంది. ఇది తక్కువ ఉండదు, ఇది కాదు. భేదం ఎక్కువ ఉండదు, చుట్టుకొలత 0 అయ్యే ఛాన్స్ లేదు. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇది త్రిభుజ ధర్మాల ఆధారంగా. సో 2 భుజాల మొత్తం 3వ భుజం కంటే ఏమవుతుంది ఎక్కువ అవుతుంది అని చెప్పచ్చు. ఇది టోటల్గా మనకి సెషన్ 2లో జరిగినటువంటి క్వశ్చన్స్. మనం నెక్స్ట్ డేలో జరిగిన క్వశ్చన్స్ ఇంకొక వీడియోలో చూద్దాం.